మేము కంపతోనే ఎంటర్ అయిన పార్ట్ 5 చూడండి. ఈ దీంట్లో పోషకాహారం అనేది ఉంటుంది. దీంతో మెడిసిన్ కూడా జరుగుతుంది. సెప్టిక్ అనే దాంట్లో కొన్ని రోజులు బతకడానికి ఇది అక్కడ వస్తుంది. చూడొచ్చు ఎంత ఇది ఎండిపోయింది. ఇంకా పచ్చి ఉంటే చూపిస్తాం గైస్. దీంట్లో ఏముండవు మందులు చూస్తున్నాం. పచ్చి ఉండాలి. పచ్చి కట్టలు అయితే అందరూ రసం దెబ్బల మీద పోసుకుంటే తొందరగా తక్కువ అవుతాయి. పొప్పటి తోట కోస్తున్నాం ఫ్రెండ్స్. పొప్పటి తోట పదాలు ఫ్రెండ్స్. అక్కడ ఏమైనా ఆహారం అలా తోటలో అది తింటాం. పోదాం చెట్టు కింద అలా తీసుకుని. ఇది నీట్ కార్ వచ్చినప్పుడు తీసి గైస్ వాన పడ్డప్పుడు పడుతుందని చూడొచ్చు. ఇక్కడ మొత్తం శంఖం అనేది ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, వాటర్ లేని కడ కూడా శంఖాలు ఉన్నాయి. ఇంత అరుదైనది మా చింతపిల్లనే దొరుకుతాయి. చూడొచ్చు చూడండి ఎంత అద్భుతం. ఇది నచ్చ కూడా ఉంది అసలు శంఖాలే అన్ని ఆ కాలంలో దీంతో ఇవే నీళ్ళు వేసి పెద్ద చేసేదని ఒక నమ్మకం కాదు. మేము కూడా ఒకసారి ట్రై చేసాం. ఇంటికి తీసుకోతాం. కలమంట పక్షి వాళ్ళు అంత ఎగరలేదు. దొరికింది ఫ్రెండ్స్ బటర్ఫ్లై. బటర్ఫ్లై ఇవి చాలా బటర్ఫ్లైలు ఏంటంటే కలర్ ఉంటాయి. కానీ ఇది ఒకటే కలర్ బటర్ఫ్లై. చూడొచ్చు మీరు. చూడండి దీన్ని మనం చంపలేము. ఫ్రీడమ్ వదిలేస్తాం. నేను ఎప్పుడు నా షేప్ తులసి మధురం ఫార్వర్డ్ చేసిన మస్తు వస్తుంది. చూడు పిల్ల వేసుకో. బటర్ఫ్లైలు ఇక్కడ ఉంటాయి. దాన్ని పడదాం చూసి ఒక పొప్పటికాయ వేసుకొని పోతాం ఫ్రెండ్స్. ఇంకా కాలేవి ఇంకా పండు వాళ్ళే ఫ్రెండ్స్ పొప్పటి తోట. చూడండి దీనికైతే అస్సలు లేవు. ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ పండుగ అనేది చలో ఫ్రెండ్స్ దొరికింది ఫ్రెండ్స్. ఒకటి మాకు తింటాం. ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. దెంకపోతుంది చదురైన కాయ. ఆకలి అవుతుందని తీసుకోం ఫ్రెండ్స్. మేము కావాలని చేయలేదు గైస్. తినాక ఒక్క రోజు అవుతుంది గైస్. అందుకే ఏదన్నా మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టాలన్నా కానీ మా దగ్గర ఒక్క రూపాయి లేదు. మా ఊళ్ళో కాబట్టి గైస్ ఎప్పుడైనా ఆఫీస్ వాళ్ళకి ఇస్తాం గైస్. కష్టపడి